శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మే నెల అంటే వైశాఖ మాసం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైనటువంటి గ్రహ సంచార రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలను ఇప్పుడు చూద్దాము. వృశ్చిక రాశి అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, అలాగే విశాఖ 1వ పాదం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచార రీత్యా ప్రధానంగా బృహస్పతి మే నెల 1వ తేదీ నుంచి 7వ స్థానంలోకి మారుతున్నాడు. కొంత అనుకూలత పెరుగుతోంది. 4థ స్థానంలో ఉన్న శనైశ్చరుడు, 5వ స్థానంలో ఉన్న రాహువు, లాభస్థానంలో ఉన్న 11వ స్థానంలో ఉన్న కేతువు. అంటే వృశ్చిక రాశి వారికి ఈ మాసం గురువు కేతువు శుభంగా ఉన్నారు. జూన్ 2వ తేదీ నుండి వరకు కుజుడు శుభుడు, మే నెల 31వ తేదీకి బుధుడు శుభుడు. ఇక్కడ ముఖ్యంగా ఒకటి మాత్రం చెప్పుకోవచ్చు, ఏమిటి అంటే వృశ్చిక రాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి పదవీ యోగ ప్రాప్తి కలగబోతోంది. అద్భుతమైనటువంటి అవకాశాలు వారికి తలుపు తట్టవచ్చు. ఎందుకంటే మీ రంగాల్లో ఈ మాసంలో విజయాలు సాధించగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగపరంగా శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యాపారపరంగా లాభాలున్నాయి. అనవసరమైనటువంటి విషయాల్లో సమయం వృధా చేసుకోవద్దు. ఆర్థిక అంశాల్లో అభివృద్ధి సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రశాంత చిత్తంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. శత్రువులతో కొంత జాగ్రత్త పడకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు సమాజంలోనైతే గౌరవం పెరుగుతుంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే నిరుద్యోగులకు ఉద్యోగపరంగా కూడా ఇంటర్వ్యూలలో కూడా సక్సెస్లు పొందుతారు, సత్ఫలితాలు పొందుతారు, ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ వాతావరణం అనేటువంటిది ఈ మాసం 3వ వారం నుండి కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. భూ వ్యవహారాలు లాభదాయకంగా సాగుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసేటువంటి వారు మే నెల 10వ తేదీ తర్వాత ఎప్పుడైనా కూడా కొనవచ్చు. కొత్త పరిచయాలు, పలుకుబడికి వ్యక్తులకు కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు కొంత కార్యసిద్ధిని సూచిస్తూ ఉన్నాయి. ఆస్తి వివాదాలు కొంత మేరకు పరిష్కారం అయితే అవుతాయి. నలుగురికి సాయపడాలి అన్నటువంటి మీ ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో అది మీకు మేలు చేయవచ్చు. ఉద్యోగంలో కొన్ని మార్పులు కనిపించినప్పటికీ కూడా ప్రయత్నపూర్వకంగా కొంత బదిలీలు అనేటువంటివి జరగవచ్చు. కోర్టు వ్యవహారాలు, వృత్తి వ్యాపారాలు, స్పెక్యులేషన్స్ మొదలైనటువంటివి కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో సమయం అనేటువంటిది చూపుతారు, ఆసక్తి చూపిస్తారు. స్త్రీలు ముఖ్యంగా నూతన వస్త్ర ఆభరణాలు అనేటువంటివి కూడా సమకూర్చుకుంటారు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఈ మాసంలో మే నెల 2వ తేదీ నుంచి 10వ 12వ తేదీ లోపల పుణ్యనదీ స్నానాలు, పుష్కర స్నానాలు చేయటానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం చేసుకోవటం వల్ల కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇక పరిహారం విషయంలో మరొక్కటి ఏమిటి అంటే వృశ్చిక రాశి వారు
ప్రధానంగా శనికి సంబంధమైనటువంటి స్తోత్రపారాయణం అంటే శనివారం నాడు దశరథకృత శనైశ్చర మహిమాన్విత స్తోత్రము ఇది పారాయణం చేయండి రావి చెట్టు కింద కూర్చొని. అలాగే కొంత తైలంతో అభిషేకం చేయించుకోండి శనైశ్చరుడికి. విశేషమైనటువంటి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల కూడా ఆత్మశక్తి అనేటువంటిది కూడా ద్విగుణీకృతం అవుతుంది. వైశాఖ మాసంలో వచ్చేటువంటి నరసింహ చతుర్దశి రోజున వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి ప్రీతి కలిగించేట్టుగా కనకదార స్తోత్రం 3 సార్లు చేయండి. ఒక ముత్తైదువకు మంచి సుమంగలిగా వస్త్రాలు అనేటువంటివి సమర్పణం చేస్తే లక్ష్మీ కటాక్షం అనేటువంటిది కూడా కలుగుతుంది. మంచి ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారు ఎవరైతే జాతకం చెప్పించుకోవాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. జన్మపత్రికలు కావాలనుకున్నటువంటి వారు కూడా పొందవచ్చు. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి.